జబర్దస్త్ షోతో ఎంతో మంది నటులు వెలుగులోకి వచ్చారు. అందులో కొందరు హీరోలుగా సినిమాలతో బిజీ అయ్యారు. ఆ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు గెటప్ సీను. రకరకాల గెటప్లతో కనిపిస్తూ బుల్లితెర కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ సీను. తాజాగా రాజు యాదవ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా గెటప్ సీను కెరియర్ కు ఏమైనా హెల్ప్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. డిగ్రీ చదువుకున్న రాజు యాదవ్ ఉద్యోగం లేక ఊర్లోనే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా ముఖానికి బంతి తగిలి తీవ్రంగా గాయపడతాడు. సరైన చికిత్స అందకపోవడంతో ముఖ కవళికలు మారిపోతాయి. ఎప్పుడు నవ్వుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా హీరోయిన్ స్వీటీతో ప్రేమలో పడతాడు. సినిమాలో కథ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో హైదరాబాద్ కు వెళ్లి ఆమెకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించడం వంటి సీన్లతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేసినా అది సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు. కారులో హీరోయిన్ ఫ్రెండ్స్ మధ్య తీసిన బోల్డ్ సీన్స్ ఈ కథకు నప్పలేదు. కథానాయకుడు నవ్వు మొహంతో కనిపించడానికి ఈ కథకి మధ్య పెద్దగా సంబంధం లేదు. కాకపోతే అలా కనిపిస్తూనే భావోద్వేగాలు పండించిన గెటప్ సీన్ ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ మూవీకి గెటప్ సీన్ నటన ప్రధాన బలమనే చెప్పాలి. పాత్రను తీర్చిదిద్దిన విధానంలో లోపాలు ఉన్నప్పటికీ తనకు అప్పచెప్పిన బాధ్యతని చక్కగా పూర్తి చేశాడు. ఫస్ట్ హాఫ్ లో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన సెకండ్ హాఫ్ లో నవ్వుతూనే భావోద్వేగాల్ని పండించాడు. హీరోయిన్ అంకిత కారట్ అందంగా కనిపించింది. లుక్స్ తోనూ నటనతోనూ వైవిధ్యం ప్రదర్శించింది. నేపథ్య సంగీతం, పాటలు సినిమాపై ప్రభావం చూపిస్తాయి. చివర్లో చంద్రబోస్ రాసి స్వయంగా పాడిన పాట మరింత ఆకట్టుకుంటుంది. దర్శకుడు కృష్ణమాచారి రచనలో పరిణితి లోపించిందనే చెప్పాలి. కథా కథనాలు పెద్దగా మెప్పించవు. చివరిగా చెప్పాలంటే ఒక చిన్న సినిమా ఎంత శ్రమతో, ఎంత మదనంతో, ఎంత క్రియేటివిటీతో రావాలి. ఈ సినిమాలో కరెక్ట్ గా అదే లోపించింది.